ప్రభునందు ప్రియ సహోదరులారా, జగద్రక్షకుడు మన ప్రభువు యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. ఆదికాండం గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు యెహోవా, మీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వచన భాగాన్ని మనం ధ్యానం చేయటానికి పరిశుద్ధాత్మ ప్రభువు నాకు మీకు సహాయం అనుగ్రహించునుగాక. దేవుని వాక్యం ఈ విధంగా వ్రాయబడుతూ ఉంది. అప్పుడు యెహోవా, మీ పుత్రుల దేశమునకు మీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము. ఎప్పుడు యెహోవా అని చూచినప్పుడు యాకోబు లాబాను ఇంట ఊడిగం చేస్తూ ఉన్నారు. లాబాను గారికి జీతం చేస్తూ ఉన్నారు. 20 సంవత్సరాలు లాబానుకు జీతం చేస్తూ ఉన్న యాకోబు, ఎందుకొరకునైనా మీరు ఆ విధంగా లాబానుకు సేవ చేస్తూ ఉన్నారు అని చెప్పి అడిగితే యాకోబు ఒక్క మాటే చెబుతాడు. అది ఏంటి అని అంటే, ఒకటి, నా ప్రాణాన్ని కాపాడుకోవడానికి, రెండవది నాకు పెండ్లి భార్యను చూసుకోవడానికి. యాకోబుకు పెండ్లి భార్యను చూసుకోవడానికి, రెండు, తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి యాకోబు ఇక్కడ జీతం చేస్తూ ఉన్నారు. ఎవరికి? లాబానుకి. ఈ లాబాను ఎవరు? తన తల్లికి దగ్గర బంధువు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి తన మేనమామకు ఈ యాకోబు జీతం చేస్తూ ఉన్నారు. అయితే ప్రభు ఏమంటున్నారు? 20 సంవత్సరాలు లాబాను ఇంట యాకోబు ఉన్నప్పుడు దేవుడు యాకోబుతో ఒక్క మాటే చెబుతూ ఉన్నారు. ఏంటి అని అంటే, నీవు నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీ దేశము అని అంటూ ఉన్నారు. ఇక్కడ యాకోబు యొక్క దేశము ఏమిటి అని చూచినప్పుడు కనాను. ఏ దేశాన్ని దేవుడైన యెహోవా అబ్రహామునకు చూపించినారో, ఏ దేశాన్ని దేవుడు ఇసాకునకు చూపించినారో ఆ దేశాన్ని గురించి యాకోబుతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటున్నారంటే, నీవు ఉండవలసిన చోటు ఇది కాదు. ఏది కాదు? లాబాను ఇంటి వద్ద నీవు పని చేయవలసిన పని లేదు. స్తోత్రం, హల్లెలూయా. లాబాను ఇంటి వద్ద నీవు పని చేయవలసిన పని. లాబాను ఇల్లు ఏది? ఎవరు దేవుని చిత్తాన్ని, దేవుని వాక్యాన్ని, దేవుని సువార్తను చేయటానికి దేవుని చేత ఏర్పాటు చేయబడినారో, హృదయ తీర్మానాలు కలిగి ప్రభువు కొరకు పనిచేస్తున్న వారై ఉన్నారో, అట్టి వారు దేవునికి కాక ఏ మనుషునికి కానీ, ఏ సమాజానికి కానీ, ఏ ప్రాంతానికి కానీ వారు లొంగిపోయి, లేకపోతే కట్టుబడి ఆ ప్రాంతానికి వారు ఊడిగం చేసేవారుగా ఉంటే, అంటే తన దేవుడికి సేవ చేయవలసినటువంటి వ్యక్తి దేవునికి సేవ చేయకోకుండా ఇంకా ఏమి చేసినా కూడా, దేవుడికి సేవ చేయవలసినటువంటి భక్తుడు సేవ చేయకోకుండా ఏది చేసినా దాన్ని దేవుడు అంటున్నాడు కదా, యాకోబు, నీవు లాబాను ఇంటి యొద్ద ఉండవలసిన అవసరం లేదు. నీవు దేవుని సువార్తను ప్రకటించేవాడవైతే, నీవు దేవుని కొరకు పరిశుద్ధంగా, నీతిగా, నిష్ట కలిగినటువంటి భక్తి కలిగిన వ్యక్తిగా నిన్ను నీవు సంఘంలో తయారు చేసుకోవడానికి హృదయ నిశ్చయత కలిగి దేవుని మార్గంలో నడుచుకుంటున్న వ్యక్తివి అయితే, ఏ విషయాన్ని కూడా నీవు గొప్పగా ఎంచి, ఘనముగా ఎంచి, దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రాముఖ్యతను ఇంకా దేనికి కూడా నువ్వు ఇవ్వవలసిన అవసరత లేదు. లాంతర్లు ఉండేవి కదండి ఎనకటి కాలంలో. ఆ దీపము ఆరిపోకుండా చుట్టూ ఏం చేస్తారు? లాంతరు పెడతారు. ఈ లాంతరు ఆ దీపం గాలికి ఆరిపోతుందేమోనని ఎలాగో ప్రొటెక్షన్ ఇస్తుందో, ఇవాళ మనం కూడా సమాజంలో ఎవరన్నా గనక కాస్తంత బుద్ధిగా 4 మంచి మాటలు చెప్పేవారు ఉన్నారు అంటే, ఎవరి దగ్గరన్నా కొంచెము సంగతి ఉంది అని అనిపిస్తే అట్టి వ్యక్తిని కాపాడడానికి మనం
ఏం చేస్తున్నామంటే మనకున్న వాటన్నిటిని కూడా అక్కడే ఖర్చు పెడుతున్నాం. యేసు ప్రభు అంటున్నారు, దేవునికి చెందవలసిన మహిమను నువ్వు ఎవరికి ఇచ్చినా కూడా నీవు ఒప్పు చేయడం లేదు, తప్పు చేస్తున్నావు. లేదండి దీనివల్ల మేము బాగున్నామండి, మా ఆత్మీయ జీవితం బాగున్నట్టుందండి, అందులో ఏం తప్పు లేదు కదండి, మేమేం చేస్తున్నామండి, అతన్ని కొండెక్కించట్లేదండి, అతన్ని మా నెత్తి మీద ఏం పెట్టుకోవట్లేదండి అని ఒకవేళ అనవచ్చు. కానీ గమనించినప్పుడు యేసు ప్రభువునకు చెందవలసిన మహిమను నీవు మరి దేని వైపుకు చూడవలసిన అవసరత లేదు. యేసు ప్రభువుకి చెల్లించవలసినటువంటి స్తోత్రమును నీవు చెల్లిస్తూ ఉండగా మరి దేని వైపుకి నువ్వు చూడవలసిన అక్కర లేదు. మోషే గారి ద్వారా సేవ జరిగిందండి, మోషేని కనపరుస్తామా? దేవుడికి ఒక సాధనం అని చెప్పి మాత్రమే అంటాం. మోషే వలన మేఘం రాలేదు, మేఘం ఇశ్రాయేలీల కొరకు వచ్చింది కానీ మోషే వలన రాలా. ఇశ్రాయేలీల కొరకు మేఘం రావడానికి, ఇశ్రాయేలీల కొరకు అగ్నిస్తంభం రావడానికి, ఇశ్రాయేలీల కొరకు ఆకాశంలో నుంచి మన్నా రావడానికి అది దేవుడు సంకల్పించాడు. ఇశ్రాయేలీల కొరకు, మోషే కొరకు కాదు, మోషే మహిమ కొరకు కాదు. ఏమండోయ్, దేవునికి స్తోత్రం. గోరంత విషయాన్ని కొండంత చేసి చెప్పటం నేటి అతిశయోక్తి అని చెప్పలేము, కానీ అది ఒక సులభమైన విషయంగా మనుషులు కలిగి ఉండవచ్చు. నేనేమంటాను అంటే, దేవునికి చెల్లించవలసిన మహిమను మరి దేనికి నీవు ఆపాదించిన, ఒకటి సమయాన్ని, రెండు నీ జీవితంలో భక్తి కాలాన్ని నువ్వు ఎంతైనా కొంత పాడు చేస్తున్నావు, నీకు నీవే పాడు చేసుకుంటున్నావు. వచ్చే వాక్యం ఎటు వస్తూనే ఉంటుంది. దేవుడు ఒక పాత్రను వాడుకునేటప్పుడు ఆ పాత్ర అనేటటువంటి వ్యక్తి ఆయనకి ఇష్టంగా ఉన్నంత వరకు, ఆయన మాట వినే వరకు, ఆయన మాట వినేంత వరకు తన యొక్క వాక్యాన్ని బోధింపజేసుకుంటూ ఉంటారు. తన వాక్యాన్ని బోధించడానికి అతనిని వాడుకుంటారు. అందులో ఎటువంటి సందేహము లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇవాళ మనం దేవుడికి చెందవలసినటువంటి మహిమను ఇంకా దేనికి కూడా ఆపాదించితే, నువ్వు ఎవరినో ఒక వ్యక్తిని మహింపరిస్తే ఆడేమన్నా అయిపోతాడేమో అని నేను చెప్పట్లేదు, కానీ దేవుడు ఇచ్చేటటువంటి కాపుదల, ఆ వ్యక్తి కలిగి ఉండే జ్ఞానాన్ని బట్టి అతడు తనను తాను కాపాడుకోగలడు. పొగిడితే పొంగిపోడు, తిరస్కరిస్తే కృంగిపోడు. తాను చెప్పవలసిన సందేశాన్ని ఖచ్చితంగా తెలియచేస్తాడు. కాకపోతే నువ్వు ఏమైనా ప్రోత్సాహాన్ని ఇస్తే, నువ్వేమైనా ఎంకరేజ్మెంట్ ఇస్తే నీకు కృతజ్ఞుడై దేవుని ఉపదేశాన్ని మాత్రం ఖచ్చితంగా నీకు ఉపయోగకరంగా, మేలుకరంగా ప్రకటన చేస్తాడు. దేవుని చిత్తానుసారంగా మాత్రమే, దేవుని సత్యాన్ని అనుసరించి వాక్యం నీకు మేలు చేసేదిగా ఆ దైవజనుడు ప్రకటించగలడు, ప్రకటించవలెను. వాక్యం ప్రకారం ప్రకటించవలెను. స్తోత్ర. కాబట్టి సత్యానికి సత్య సంబంధమైనటువంటి ఫలాలే ఇవ్వాలి. వాక్యం చెప్తుంది, నీతిమంతునికి రావలసిన ఫలములు అతని యొద్దకు వస్తాయి. కాబట్టి సద్భావము కలిగిన వారి ఎడల దేవుడు సద్భావము కలిగి ఉంటాడు. ఏ మనిషికి ఎటువంటి జవాబు, సమాధానం, ఉపదేశం రావాలో అట్టి ఉపదేశాన్ని ప్రభు ఏ అభిషిక్తుడైన సేవకుని ద్వారానైనా చక్కగా వివరించి ప్రజలను దీవించటం దేవదేవుని యొక్క నిత్య చిత్తం, నిత్య సంకల్పం. దేవునికి స్తోత్రం. నీ ద్వారా దేవుడు తన అద్భుతమైన సందేశాలను ప్రకటించటం ఆయన చిత్తమై ఉండగా దాన్ని నువ్వు వక్రంగా ఆలోచించటం ఎంతవరకు సబబు అండి? ఎలికెక్కిరించిందని ఇంటికి చిచ్చెట్టుకున్నాడట. నువ్వు చెప్పగలిగిన ఉపదేశం నీ యొద్దే ఉండగా, నీవు చేయగలిగిన సేవ నీ చేతిలోనే ఉండగా, ఆడెవడో ఏదో అన్నాడని నీ సేవను నువ్వెందుకు పాడు చేసుకోవాలి? నీ ఉపదేశాన్ని నువ్వెందుకు
వంకర టింకరలు తిప్పేయాలి, తప్పుడు మార్గాల్లో నడిపించుకోవాలి. ఒకప్పుడు నువ్వు గొప్పగా వాక్యాన్ని చెప్పేవాడు అయితే ఇప్పుడు ఎందుకు అలాగే చెప్పాలి కదా, అందులో నుంచి పక్కకు నువ్వు రాకూడదు. ఇంకా అభివృద్ధి చెందితే అది కూడా క్రీస్తు నుండి దూరం కాకుండా మాత్రమే అభివృద్ధి చెందాలి. కానీ అప్పుడు కంటే ఇప్పుడు నేను కొంచెం మంచిగా చెబుతున్నాను అని ఒకవేళ అనుకోకపోతే మళ్ళా నువ్వు ఆ ఊసే ఎత్తకూడదు. దేవునికి స్తోత్రం. ఖచ్చితత్వం దగ్గరికి వస్తే చాలా ఖచ్చితత్వంగా మాట్లాడతాను. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు ఒకప్పుడు చెప్పే ఉపదేశం కంటే ఈరోజు బాగా చెప్తున్నావు అని అంటే దానికి కూడా దేవుడే ఏదో ఒక చిన్న సహాయం చేసి నిన్ను గొప్ప చేయటానికి ఆయన సంకల్పించాడని ఆయన వైపుకు చూడాలి. కానీ నీకు మేలు జరిగినటువంటి విషయం వైపుకు చూచి దేవుడి నుంచి ప్రక్కకు తప్పుకోవడం ఖచ్చితంగా అది నీ అజ్ఞానం. అజ్ఞానిగా ఉండమని ప్రభు నిన్ను పిలవలేదు అనే సత్యం నీకు తెలుసు. అజ్ఞానిగా ఉండమని దేవుడు నిన్ను పిలవలేదు అనే సత్యం దేవుడు నిన్ను సేవకు పిలిచినప్పుడే నీకు తెలిసినటువంటి వాస్తవమని అభిషేకం కలిగిన దైవజనుడిగా తెలియచేస్తున్నాను. ఎందుకంటే దేవుడు అభిషేకించినప్పుడు ఏ సేవకునికైనా వివేకం అనేది ఉంటుంది. ఆ వివేకం ఎటువంటిది అని చెప్పానంటే క్రీస్తు నుండి తనను ఏది దూరం చేస్తుందో దాన్ని స్పష్టంగా చూడగలిగిన దృష్టి ఆ వ్యక్తికి ఉండి తీరుతుంది. స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా అండి? కాబట్టి ప్రియ సహోదరులారా, ఇక్కడ ఈ లాబాను ఎవరు? ఈ లాబాను వద్ద యాకోబు ఉండవలసిన అవసరత ఏంటి? ఈ లాబాను వద్ద యాకోబు ఏం మేలు పొందుకుంటాడు? ఏమి ఆశీర్వాదం పొందుకుంటాడు? ఏమి ఐశ్వర్యం సంపాదించుకుంటాడు? మనం బాగా గమనించినప్పుడు ఇది కొంచెం లోతుగా పోయిద్ది. అంటే ఎలాగ పోయిద్ది అని అంటే, నేనైనా మీరైనా క్రీస్తుకు దూరస్తులమై ఏ వలయంలో చిక్కుకుంటామో ఆ వలయాలలో నిలిచి ఉండకుండా క్రీస్తు నామ మహిమార్థమై ఆయన గీసిన గీతలో ఉండి ఆయన నామాన్ని ప్రకటించటానికి, ఆయన నామాన్ని మహిమపరచటానికి, ఆయన నామాన్ని స్తోత్రం చేయడానికి మనము యేసు వైపుకు చూచేవారమే. కానీ ఈ లోకంలో మరి దేనికి కూడా లోబడేవారి మీ ఎంత మాత్రమో కాదు. నిన్ను దూషించిన వారిని నేను శపించెదను, నిన్ను శపించిన వారిని నేను శపించెదనని దేవుడు చెప్పాడు. దేవుడు ఎదుట నిలిచి రొమ్ము విరిచి తనకిష్టం వచ్చినట్లుగా మాట్లాడేవాడు మూర్ఖుడు, బుద్ధిహీనుడు. జీవమనే కొమ్మను తన చేతితో తానే నరుక్కునేటటువంటి ఒక అజ్ఞాని, పచ్చి అజ్ఞాని. తన జీవాన్ని తాను శపించుకునేటటువంటి వ్యక్తివాడు. తన జీవాన్ని తాను శపించుకుంటాడు. ఆకాశంలో ఉమ్మెత్తే ఆకాశంలోకి వెళితే ఆడి మీద పడిద్దండి. ఆకాశంలో ఉమ్మెత్తే మానవుడి తెలివితేటలు ఎక్కడికి చేరాయంటే దేవుడికి విరుద్ధంగా ఆలోచిస్తూ దేవుడి కంటే నేను గొప్పవాడిని నేను చెప్పడానికి కానీ, దేవుడినే మార్చివేయడానికి కానీ మానవుడు పడే తిప్పలు అన్నీ ఇన్ని కావు. దానికి మూలమేంటో మనిషికి తెలియక పిచ్చి కుక్క తిరిగినట్టు తిరుగుతున్నాడంటే నమ్ము. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇక్కడ యాకోబు ఎక్కడ ఉండకూడదు అని చెప్పి అనంటే లోక సంబంధమైన ప్రయాసలలో ఉండకూడదు. సాధారణంగా మనుషులంగా మనం ఏం చేస్తామంటే మన కోసం, మన కుటుంబం కోసం లోకంలో నేను ఎలా కష్టపడితే నా యొక్క కుటుంబం నడుస్తుంది. ఈ విధంగా సగటున మనిషి అనేవాడు లోకంలో వేటికో ఊడిగం చేస్తూ, అనగా బానిస వలె పనిచేస్తూ, తాను ఉండవలసినటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి కుటుంబ వ్యవహారము కానీ, భక్తి వ్యవహారము కానీ, ఆధ్యాత్మిక వ్యవస్థ కానీ సరి అయినదిగా ఉండటం
తాను చూసుకొనవలసిన వాడై ఉండగా వాడేం చేస్తున్నాడు? ఇక్కడ యాకోబు ఏం చేస్తున్నాడంటే, ఇతడు కనానులో ఉండాలి అనేది దేవుని ఉద్దేశ్యం. లాబాను ఇంటి నుండి ప్రభువు తన సమయమున పిలుస్తూ ఉన్నారు. ఏమని పిలుస్తూ ఉన్నారు? లాబాను ఇంట నీవు ఉండవలసిన పని లేదు. ఈ లాబాను ఎవరు అని చెప్పి అంటే లోకంలో ఏమున్నాయి అంటే, లోకంలో మంచి కంటే దుర్మార్గం ఎక్కువ. కాబట్టి అమెరికాలోనట మాస్టర్ పిల్లల్ని కొడితే కూడా కేసెడతారు. అంటే క్రమశిక్షణ అనేదాన్ని వారు ఏం చేస్తున్నారో ఆలోచించాలి. క్రమశిక్షణ అనే సరిహద్దులను చెరిపివేయటం వారి న్యాయస్థానాలకు ఎలా మంచి అనిపించిందో, ఇష్టానుసారానికి మానవుడు తనను తాను అప్పగించుకోవడం అది సత్య సంబంధమైన విషయం కాదని మనిషి ఖచ్చితంగా గుర్తించాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒక వ్యక్తి తనను సంస్కరించేటటువంటి, తనను గుణపరిచేటటువంటి పరిస్థితిని, వ్యవస్థను వ్యతిరేకించేవాడు అయితే అది అతని అజ్ఞానమే కానీ వేరొకటి కానే కాదు. కాబట్టి యాకోబుని గురించి ప్రభు అంటూ ఉంటారు కదా, లాబాను ఇంట నీవు ఉండవలసిన అవసరము లేదు. ఈరోజు ఒక విశ్వాసులుగా దేవుని మందిరాలలో వాక్యాన్ని వింటూనే, దేవుని యొక్క పాటలు పాడుతూనే, దేవుని గుడికి వస్తూనే లోక సంబంధమైనటువంటి స్నేహాలలో, సహవాసాలలో చాలా ఎంతమంది తమ యొక్క జీవితాన్ని ఆధ్యాత్మిక జీవితము, లోక సంబంధమైన జీవితము అనే వాటిని సరిచూసుకొనవలసినటువంటి అవసరత ఎంతో ఉందని ఈ వాక్యం సెలవిస్తూ ఉంది. ఓ విశ్వాసి, ఓ క్రీస్తు భక్తి చేసేటటువంటి ఓ భక్తుడా, నీతో ఈ వాక్యం ఏమని చెబుతూ ఉంది అనంటే, నీ ఆధ్యాత్మిక జీవితం బాగుండడం కొరకు నీవు ఈ లోకంతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. నీ ఉద్యోగ సంబంధమైన విషయమైనా, వ్యవసాయ సంబంధమైన విషయమైనా, వ్యాపార సంబంధమైన విషయమైనా నీవేం చేయాలి అనంటే, బానిసవలే పనిచేసే వ్యక్తివిగా ఉండకూడదు. నీ వృత్తి ధర్మాన్ని బట్టి, నీ భక్తి ధర్మాన్ని బట్టి నీ కర్తవ్యాన్ని నిర్వహించేటటువంటి పరిస్థితులను నువ్వు చూసుకోవాలి. కానీ బానిసగా పనిచేసేటటువంటి స్థితి వద్ద నీవు ఉండకూడదు. దేవునికి స్తోత్రం. యాకోబుతో ప్రభు అంటున్నాడు, లాబాను ఇంట నీవు ఉండవలసిన పని లేదు. కాబట్టి ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నటువంటి నీవు, నేను దేవుని మాటలు చెబుతూ ఉన్నాయి. నీవు ఎవరికి బానిసగా పనిచేస్తూ ఉన్నావో, నీ ప్రాణాన్ని కాపాడుకోవటానికో, లేకపోతే నీకున్నటువంటి కష్టాల్లో నుంచి నీవు కాపాడుకోవటానికో ఎవరిని ఆశ్రయించి నీవు బ్రతుకుతూ ఉన్నావో, అయితే నిన్ను చూస్తూ ఉన్న దేవుడు నీతో చెప్పేటటువంటి మాట, నీవు ఆయనను గనక నమ్మితే, నీవు ఆయన గొప్పతనాన్ని విశ్వసిస్తే, ఆయన దైవత్వాన్ని వినిన వ్యక్తివైతే, వింటున్న వ్యక్తివైతే, వినాలని కోరుకుంటున్న వ్యక్తివైతే, ఆయన దైవత్వం నీకు అర్థమైతే, యేసు దైవత్వం నీకు అర్థమైతే, యేసు ప్రభు యొక్క సుగుణం నీకు అర్థమైతే, ఆయన యొక్క మహత్కార్యాలు, సూచక క్రియలు, ఉపదేశాల యొక్క విలువను నీవు గుర్తించగలిగినటువంటి ఆత్మీయుడవైతే దేనికి బానిసగా ఉండడం దేవుడి చిత్తం కాదు. నీ బానిసత్వపు సంఖ్యలన్నింటినీ కూడా ఈరోజు తెంపి వేసుకునే సామర్థ్యాన్ని ప్రభువు నీకు ఇస్తున్నారు. వాక్యం నీకు వినబడుతూ ఉంటే నీవు ఇంకా బానిసత్వంలో ఉండి నీ ఆత్మీయ జీవితాన్ని నాశనానికి అప్పగించుకోకూడదు. పరిమళించవలసినటువంటి నీ ఆత్మీయ జీవితం, సంతోషించవలసినటువంటి నీ ఆత్మీయ జీవితం, నేను క్రీస్తులో బాగున్నాను అనే సంతోషమే విశ్వాసికి ఖ్యాతి, ప్రఖ్యాతి. క్రీస్తులో నేను బాగున్నాను అనే
భావం విశ్వాసికి ఎంతో సంతోషం. కాబట్టి నీవు బానిసగా పనిచేయకూడదు. ఓ అభిషక్తుడైనటువంటి యాకోబుతో ప్రభు అంటూ ఉన్నారు, దర్శనం ద్వారా నీతో నేను మాట్లాడి ఉన్నాను కనుక నీవు ఎవరి వద్ద కూడా నిన్ను తక్కువ చేసుకుని ఉండవలసిన పని లేనే లేదు. నీ యొద్ద ఉన్న అభిషేకం ఏదైతే ఉందో, నీ యొద్ద ఉన్నటువంటి వాక్యము ఏదైతే ఉందో, నీకు కలిగిన దర్శనం ఏదైతే ఉందో, అది నిత్యము కూడా నిన్ను ఏలుబడి చేయునుగాక. అది నిత్యము కూడా నిన్ను పునరుజ్జీవం చేయునుగాక. అది నిత్యము కూడా నిన్ను క్రీస్తు వాక్య ప్రబోధకునిగా శక్తి సామర్థ్యాలతో నిన్ను నింపునుగాక. నీవు ఎట్టి బలాన్ని పొందు, ఉజ్జీవాన్ని పొందు, క్రీస్తును మాత్రమే ప్రకటించు. క్రీస్తును మాత్రమే ప్రకటించు. స్తోత్రం, హల్లెలూయా. నీ ఎదుట ఎంతోమంది ప్రజల ఆధ్యాత్మిక, నైతిక, విశ్వాస సంబంధమైన, కుటుంబ సంబంధమైన సంస్కరణలు పొందవలసిన వారు ఉండగా, దేవుని వాక్యము చేత సరిచేయబడవలసిన వారు ఉండగా, వాక్యము చేత ప్రజలను గుణపరచవలసినటువంటి వ్యక్తివి నీవై ఉండగా, లాబాను లాంటి ఏ వ్యక్తి యొద్ద నీవు కాలయాపన చేయడానికి వీల్లేదు. స్తోత్రం. కనుక బూస్టింగ్ ఇచ్చేది ఉంటే ఉండని, వద్దంటే వద్దనుకో. కానీ నీకు అప్పగించినటువంటి పనిని గొప్పగా నిర్వహించటంలో నీవు కంకణబద్ధుడు అయితే దేవుని దాసులకు దాని యందు మాత్రమే ఆనందిస్తారండి. నిజమైన ఆనందం ఎందులో ఉంటుందో తెలుసా? నీకు అప్పగించబడినటువంటి పనిని నీవు సంపూర్ణమైనటువంటి శక్తితో నిర్వహించినప్పుడు, ఎలితి లేకుండా, కొరత లేకుండా, గొప్ప ప్రసంగికుడివి, నీ ప్రసంగంలో కొంచెం అంత బలహీనత కనిపిస్తే ఎంత బాధపడతారండి? ఏంటండి? స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం బాగా గమనించినప్పుడు, ఇప్పుడు యేసు ప్రభు ఉన్నారండి. యేసు ప్రభు తర్వాత ఆయన శిష్యులు వాక్యం చెప్తారని యేసు ప్రభు చెప్పి, నా తర్వాత వాక్యం చెప్పేవారు ఉన్నారు కాబట్టి నేను చెప్పవలసిన అవసరం లేదని ఆయన చెప్పవలసినటువంటి ఉపదేశాన్ని ఎక్కడైనా తగ్గించి చెప్పారా? మరి నీవు యేసు ప్రభు గురించి ప్రకటించడానికి ఎందుకు సంకోచపడుతున్నావు? ఏ లాభాన్ని ఇంటి దగ్గర ఉన్నావు? నీకు జ్ఞానం ఎందుకు లేదు? దేవునికి స్తోత్రం. దేవుని పని చేయవలసినటువంటి నీవు లాభాను ఇంట ఉండడం దేవుని చిత్తం కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పటం కాదండి, ఎవరో చెప్పటం కాదండి, నీ మీద నిలిచి ఉన్న పరిశుద్ధాత్మ అభిషేకమే నీతో చెప్పడం. నీవు చూస్తున్నావు, నేను చూస్తున్నాను. నీ అభిషేకం నీతో చెప్తూ ఉంది. నీకు అప్పగించినటువంటి పనిని చక్కగా నిర్వహించగలగడానికి నీ దృష్టి సమదృష్టిగా ఉండని, ఏకదృష్టిగా ఉండని. గురి చూచి ప్రయాణం చేయి. నీకు అప్పగించబడిన పని మీద నీ యొక్క ధ్యాస పెట్టు, అందులో సంతోషపడు, అందులో సంతోషించు. నీకు అప్పగించబడినటువంటి పనిని నమ్మకంగా చేస్తూ, దేవునిని మహిమపరుస్తూ అందులో ఆనందపడు. అదే దేవుడు కోరుకునేటటువంటి సేవ. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని కొరకు పనిచేసేటప్పుడు, ఆయన నామాన్ని మహింపరిచేటప్పుడు దేవునికి స్తోత్రం. ఈ తప్పుడు బోధలు ఉంటాయండి. పిడి సుందరం, సెవెంత్ డే వాళ్ళు ఈ పెంతుకొస్తూ సహవాసానికి
సువార్తల గ్రంథం, అపోస్తలుల కార్యముల గ్రంథములో ఉన్న సువార్తకు భిన్నమైనటువంటి సువార్త చెప్పేటటువంటి ఏ సేవ అయినా ఈ తప్పుడు బోధకుల యొద్దకు పొరపాటును కూడా వాళ్ళ వైపుకు కూడా చూడకూడదు. అయ్యా వాళ్ళు రంకిలేస్తున్నారయ్యా, వేసుకొని ఆడికి పోయే కాలం వచ్చే వరకు వేస్తాడు. ఎవడిని ఆడు మార్చలేడు కదా, ఎవడిని తన మతంలోనికి తీసుకుని పోలేడు. పరిసయ్యులు తమ మతములో ప్రజలను కలుపుకొనడానికి సముద్రములను చుట్టి వచ్చారట. యేసు ప్రభు యొద్ద ఉన్నవారు పరిసయ్యుల యొద్దకు వెళ్ళినారా? నువ్వేం చేస్తున్నావు? తప్పుడు బోధలను, తప్పుడు యొక్క వ్యక్తులను గుర్తించలేని వారు నేటి సమాజంలో చలామణిపోతూ ఉంటే ఏం చేస్తారండి వాళ్ళు? ఏం చేస్తారండి వాళ్ళు? సంఘంలో చీలికలు తేగలరా? సంఘాలను పాడు చేయగలరా? దేవుని సంఘాన్ని పాడు చేసి బాగుపడిన వాడు చరిత్రలో ఉంటాడా, భూమి మీద ఉంటాడా? దేవునికి విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమైనా అది దేవుని చేత శిక్షింపబడుతుంది. దేవుని యొక్క నాయకత్వం వారి మీద నిలిచి ఉండి గతి తెచ్చేది మంచి గతులనో దుర్గతులనో ఆ గతి నిర్ణయించేస్తుందండి. నీవు చేసే ప్రయాణం నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. నువ్వు మంచి చేస్తే మంచి ప్రతిఫలం వస్తుంది. నువ్వు చేసే పనిలో నీ అజ్ఞానము ఉంటే, నీ తెలివి తక్కువతనం ఉంటే, నీలో గురుడితనం ఉంటే, నీలో అజ్ఞానము ఉంటే దాని ప్రతిఫలం నీ యొద్దకు వస్తుంది. దానిలో నుంచి నువ్వు తప్పించబడటానికి నీకు చక్కగా నీకు ఎన్నో విధాలుగా నీకు సహకరించి నీ యొక్క శ్రేయస్సును కోరి, నీ మేలు కోరి నీకు ఉపదేశం చెప్పేవారు ఎప్పుడూ కూడా నీ వెన్నంటే ఉంటారు. నువ్వు బాగుంటావు. కానీ తప్పుడు బోధల వద్ద తల వంచి నీ గొప్ప ప్రభువుని, ఈ గొప్ప యేసునాథుని యొక్క సత్యపు విలువలను నీవు కాల రాసుకోకూడదు. స్తోత్ర. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ లాభం ఎవడండి? ఈ తప్పుడు బోధలు ఏంటండి? అసలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయండి? ఏమండి, వాడేదో రంకిలేస్తే కేకలేస్తే చాలామంది అనుకుంటారు సేవకులు, మనం వాళ్ళకి సమాధానాలు చెప్పలేం కదా, మనం భయపడుతున్నాం కదా. సాక్షాత్తు నేను యశన్ గారి మీటింగ్స్కి వెళ్తే గుడారాల పండుగకి మదనపల్లి రాజశేఖర్ గారు వాక్యం చెప్తూ ఉంటే ఆ అభిషక్తులైనటువంటి సేవకులు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఆ దైవజనుడు ఈ మాటలు చెప్పి వాపోయారు. ఈ పీడి సుందరరావు లాంటి సేవకులు ఈ విధంగా సువార్త సభలలో వేదికల మీద ప్రగల్భాలు పలుకుతూ ఉంటే అభిషేకించబడినటువంటి మీరు ఎలా మౌనంగా ఉంటున్నారు? అట్టి బోధనను ఖండించండి అని పౌలు తిమోతికి చెప్పినట్లుగా ఆ దైవ సేవకుడు పిలిపించాడు ఆ రోజే. అయితే మనం ఆలోచిస్తే ఈ తప్పుడు బోధకుల యొక్క పునాది ఏంటి అని మీరు తెలుసుకుంటే వాడిని ప్రక్కన పెట్టడానికి, వాడి అహాన్ని అణచటానికి, వాడెవడో వానికే చూపించడానికి అది పెద్ద కష్టమైన విషయం ఏమీ కాదండి. అసలు వాడు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాడు అనేది చూస్తే ఆ బీరకాయకి చేదు ఉంది, దానికి మూలం ఉంటుంది. బీరకాయకి చేదు ఎందుకు ఉందంటే దానికి కారణం ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు అది చేదు బీరకాయ అని అంటాం. మనం ఏమంటాం? వాళ్ళకు కూడా సత్య మార్గంలోనికి రండి అని ఆహ్వానిస్తాం. వాళ్ళు నశించిపోవాలని పొరపాటును కూడా కోరుకోం. సత్య మార్గంలోనికి వచ్చి మనం నమ్మిన సువార్తను వారు కూడా నమ్మి ఆ యొక్క సాతాను యొక్క కబంధ హస్తాల నుంచి బయటికి రమ్మని ఖచ్చితంగా వారికి పిలుపు ఇస్తాం. స్తోత్ర. హల్లెలూయా. ఏమండి, ఆడది క్రీస్తు సంఘం అయితే ఇక ఎవరన్నా మా చర్చి పేరు యేసు ప్రార్థనా మందిరం, క్రీస్తు ప్రార్థనా మందిరం, క్రీస్తు ప్రార్థనా మందిరం, క్రీస్తు యేసు ప్రార్థనా మందిరం అని పెట్టుకుంటే ఇక అది పీడి సుందరరావు చర్చి అని కానీ,
క్రీస్తు సంఘంలో చర్చి అని కానీ అనుకుంటే పొరపాటండి. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి చూడండి, ఇప్పుడు వారు చెప్తున్న బోధ ఏంటి అని మనకు తెలియనప్పుడు అది ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం, కానీ అది తప్పు అని తెలుసుకున్న తర్వాత దాని కొరకు పని చెయ్యం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసు ప్రభు దేవుడు అండి, సుందరం యేసు ప్రభు దేవుడు అని చెప్పాడని యేసు ప్రభుని విడిచిపెడతామా? యేసు ప్రభుని విడిచిపెడతామా? సుందర్రావు యేసు ప్రభు దేవుడు అని చెప్పినంత మాత్రాన సుందర్రావు చెప్పేది తప్పుడు బోధ. ఆయన యేసు ప్రభు దేవుడు అని చెప్పాడని యేసు ప్రభుని విడిచిపెడతామా? స్తోత్ర. కాబట్టి గమనించాల్సిన విషయం ఏంటంటే, తప్పుడు బోధలను ఖండించి సత్యమైనటువంటి ఉపదేశంలో నిలిచిపోయి అందులో నడిచిపోవడానికి, నిజమైన సత్య సువార్థికులంగా ఉండడానికి, బ్రతకడం కొరకే ఈ భక్తి చేస్తున్నాం, కానీ అసత్యమైన వాటికి లొంగిపోవడానికో కనీసం వాటి వైపుకి చూడడానికి కూడా ఇష్టపడమండి. స్తోత్రం. ఎందుకండి? అనవసరమైన వాటి యొద్ద కాలయాపన చేసి వాళ్ళ మాటలు నీ మనసులను పాడు చేసుకోవాల్సిన అవసరమే ఏంటండి? ఆ కలుపు మొక్క ఇత్తనం రాకముందు ఆ కలుపు మొక్కలు పొలంలో ఏరుకుంటే మంచి పంట పండుతుంది. ఏమంటే ఈరోజు బాగా గమనించితే సత్యమైన ఉపదేశం కొరకు బ్రతకటమే నిజమైనటువంటి మానవ బ్రతుకు. సత్యమైన ఉపదేశం కావాలి, సత్యమైన దేవుడిని తెలుసుకోవాలి, ఆయన మార్గంలో నిలిచిపోవాలి, ఆయన గురించి ప్రార్థించాలి, ఆయన్ను ప్రకటించాలి, ఆయన కొరకు జీవించాలి. లోకంలో ఎవరు తెలుసుకోలేకపోయినా యేసు కోసం బ్రతకడమే ఈ మనిషి యొక్క ఉద్దేశం, సంకల్పం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోహాను భక్తుడు అంటాడు, మేము వేటిని మా చెవులు, దేనిని మేము మా కనులారా చూచితమో, వేటిని మా చేతులు తాకి చూచినవో అట్టి యేసు ప్రభువును గుర్చినటువంటి సత్య సువార్తను నేను సత్యముగా ప్రకటిస్తాను అని చెప్పి యోహాను భక్తుడు వ్రాస్తూ వస్తాడు. కాబట్టి ఈరోజు మనం గమనించాల్సినటువంటి సత్యం ఏంటి అని అంటే, లాబాను ఇంట యాకోబు ఉండవలసిన పని లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు అప్పగించినటువంటి పనిని నమ్మకంగా చేస్తూ ఆ దేవుని నామాన్ని మహింపరచడానికి కాలం ప్రాతిపదికగా నీవు చేసుకునే వృత్తి ప్రాతిపదికగా సత్యంగాను, నీతిగాను, యథార్థంగాను, భక్తిగాను, ప్రార్థనతోనూ, నమ్మకత్వంతోనూ నీవు ఉన్న చోట నువ్వు పనిచేయి. నీ విశ్వాస్యతను కాపాడుకో. నీ ప్రభువు నామాన్ని మహిమపరచటం యందు నీ దృష్టి నిలుపు. దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుడిని ఆరాధిస్తూ, ఆయన నామాన్ని మహిమపరచటానికి నీ ఎడల ఈ దేవాది దేవుడు కలిగి ఉన్నటువంటి చిత్తాన్ని, సంకల్పాన్ని గుర్తించి ఆ దేవుని యొక్క నామ మహిమార్థమై నిన్ను నీవు ఈ లోక సంబంధమైనటువంటి బానిసత్వాల్లో నుంచి నిన్ను నీవు కాపాడుకుని క్రీస్తు ప్రభు నీ కొరకై ఏర్పాటు చేసినటువంటి వాక్య సంబంధమైన సత్యపు విలువలను నీ కొరకై ప్రత్యేకంగా కంచిగల తోటలో నాటబడినటువంటి విశ్వాసిగా సత్యమైన ఉపదేశము నువ్వు కంచిగా కలిగి ఈ క్రీస్తు ప్రభుల వారి కొరకు జీవించే వ్యక్తివైతే, యాకోబును దీవించిన దేవుడు నిన్ను దీవించి నీ కుటుంబాన్ని ఒక కణానుగా చేసి, నీ సంఘాన్ని ఒక కణానుగా చేసి, నీ ఉద్యోగాన్ని ఒక కణానుగా చేసి, నీవు పనిచేసే చోట నిన్ను నా దేవుడు క్రీస్తు నామ మహిమార్థమై నిన్ను ఒక ఆధ్యాత్మిక విలువలు కలిగిన వ్యక్తిగా నిలబెట్టడానికి ఆయన ఇష్టపడేటటువంటి దేవుడు. అట్టి దేవుని కొరకు నమ్మకంగా జీవించి నీ జీవితాన్ని ఫలింపచేసుకో. అట్టి కృపా యేసు ప్రభు ఈ మధ్యాహ్న కాలం మీకు నాకు సమృద్ధిగా అనుగ్రహించి, దీవించి, ఆశీర్వదించి
నడిపించును గాక. ఆమేన్.